అందరికీ నమస్కారం. టెక్ ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ సెషన్లో నేను ఒక జావా ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఆ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ప్యాకేజెస్ ఇన్ జావా? జావా ప్రోగ్రామింగ్లో ప్యాకేజెస్ వల్ల ప్రయోజనాలు ఏంటి? దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కానీ ప్రయోజనాలు ఏంది, ఎందుకు వాడతాము? ఓకే, ప్యాకేజెస్ని జావా ప్రోగ్రామింగ్ లో అసలు ఎందుకు వాడతాము అనేది క్వశ్చన్ అండి. ఒకటి కాదండి, చాలా ఉన్నాయండి. దానివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి ప్యాకేజెస్ వల్ల. ఓకే, మనకు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అయితే మొదట ప్రయోజనం వచ్చేసి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. మిగతా ప్రయోజనాలతో మనము కంపేర్ చేసుకుంటే మొదట ప్రయోజనం అనేది ప్యాకేజెస్ యొక్క ప్రయోజనము జావా ప్రోగ్రామింగ్ లో వచ్చేసి ఆర్గనైజింగ్ అండి. ఓకే, ఆర్గనైజింగ్ ద రిలేటివ్ ఫైల్స్. ఇక్కడ చూడండి, ఆర్గనైజింగ్ ద ఫైల్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్ అనేది మొదట ప్రయోజనం. అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉందండి, జావా ప్రాజెక్ట్ పెద్దది క్రియేట్ చేశారు. అందులో కొన్ని వేలు లక్షల ఫైల్స్ క్రియేట్ చేశారు అనుకోండి. ఆర్గనైజ్ చేయకుండా ఒకటే ప్రాజెక్ట్ కింద డైరెక్ట్ గా 1,00,000 ఫైల్స్, లేకపోతే 10,000 ఫైల్స్, 5,000 ఫైల్స్ ఏదో క్రియేట్ చేసింది అనుకుందాము. రేపెల్లుండి మీరు ఒక ఫైల్ ని అందులో ఒక ఫైల్ మీద వర్క్ చేయాలనుకోండి. అప్పుడు ఎంత కష్టం అవుతుందండి? అప్పుడు ఎంత కష్టం అవుతుంది? మీరు ఆ వేల ఫైల్స్, లక్షల ఫైల్స్ ఉన్న ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఒక ఫైల్ మీరు ఫైండ్ చేసి, ఓకే, దాన్ని కనుక్కొని ఆ ఫైల్లో మీరు వర్క్ చేయాలి. ఆ ఫైండ్ చేయడానికే మనకు టైం వెళ్ళిపోతుంది, ఎందుకంటే అవన్నీ ఆర్గనైజ్ గా లేవండి. ఓకే, మనము ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవాలంటే ఆర్గనైజ్ అనేది చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకోవాలంటే మనం ప్యాకేజెస్ కావాలి. మనం ఆ రిలేటెడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లాస్ ఫైల్స్ కావచ్చు, ఇంటర్ఫేస్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా టెక్స్ట్ ఫైల్స్ కావచ్చు, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ కావచ్చు, జేసన్ ఫైల్స్ కావచ్చు, అవన్నీ రిలేటెడ్ ఫైల్స్. ఒక గ్రూప్, ఓకే, ఆ గ్రూప్ ఒకటే కేటగిరీకి సంబంధించిన ఫైల్స్, ఎలాంటి ఫైల్స్ అయినా సరే ఒక కేటగిరీకి సంబంధించిన ఫైల్స్ వచ్చేసి ఒక ప్యాకేజ్ కింద పెట్టుకుంటాం. ఇంకొక గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఇంకో ప్యాకేజ్ కింద పెట్టుకుంటాం ఆ కేటగిరీ ప్రకారంగా. అట్లా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల రేపు మీరు ఏదన్నా ఎన్నో వేల ఫైల్స్ ఉన్నా కానీ అందులో మీరు కావాల్సిన ఫైల్ ఫైండ్ చేయాలంటే చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే మీరు ప్యాకేజెస్ ద్వారా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారు కాబట్టి. ఓకే, మంచిగా చక్కగా మన షెల్ఫ్ మన బట్టలు చదువుకున్నప్పుడు షెల్ఫ్ ఎలా అయితే చదువుకొని ఇది డైలీగా వేసుకుంటాము, ఇది అప్పుడప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్తే వేసుకుంటాము, ఇది ఎప్పుడన్నా మనం లైక్ బయటకు వెళ్ళినప్పుడు చిన్న ఫీల్, లైక్ బయటకి ఏదో షికార్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాము, షాపింగ్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం, అట్లా రకరకాలుగా మనం ఆర్గనైజ్ చేసి షెల్ఫ్ లో పెట్టుకుంటాం కదా. ఇది కూడా అంతే అండి. ఒక ప్రాజెక్ట్ లో ఎన్నో ఫైల్స్ ఉండొచ్చు, కాకపోతే అవి ఆర్గనైజ్ చేయకపోతే రేపు ఏదైనా ఫైల్ మీరు మీద మీకు కావాల్సి వచ్చింది అనుకోండి, సడన్ గా అది మీకు దొరకదండి. మీ ఇల్లు కూడా అంతే అండి. ఇల్లు ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. మీరు ఎక్కడెక్కడో వస్తువులు పడేస్తున్నారు, మీ ఇంట్లో కరెక్ట్ ఆర్గనైజ్ చేసుకుంటారు. ఎక్కడ ఉండే వస్తువు అక్కడ పెట్టకపోతే ఏమవుతుందండి? రేపు సడన్ గా వస్తువు అవసరం ఉంటే ఆగమాగం చేస్తారండి, నాకు వస్తువు దొరకలేదని అది ఇది లేపి అది లేపి. ఓకే, ఆ షెల్ఫ్స్ అని యూజ్ ఎక్కడ చూసినా ఆ వస్తువు దొరకదండి. ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితేనే దొరుకుతుంది. ఇది ఆర్గనైజ్ యొక్క పవర్ అండి. ఓకే, మీరు గంటలు గంటలు పడుతుంది మీకు ఆ వస్తువుని ఫైండ్ చేయడానికి. ఏదో ఒక రోజు దొరుకుతుందేమో కానీ చాలా టైం పడుతుంది. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఆ, మీరు బాగా బుక్స్ చదువుతారు అనుకోండి, చాలా బుక్స్ ఉన్నాయి మీ రూమ్ లో. కాకపోతే మీ రూమ్ లో ప్రాబ్లం ఏంటంటే షెల్ఫ్స్ లేవు. ఓకే, మనకు షెల్ఫ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ కబోర్డ్స్ షెల్ఫ్స్ లేవు. అయితే మీరు ఏం చేశారంటే ఈ బుక్స్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేశారు. అప్పుడు ఏమైపోయింది? మీ ఫ్రెండ్ ఒకరు వచ్చారు, వచ్చేసి మీ ఫ్రెండ్కి తెలుసు మీకు బుక్స్ అంటే చాలా ఇష్టము, ఇతని దగ్గర ఈ బుక్ ఖచ్చితంగా ఉంటుందని. మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు, వచ్చి రూమ్ లో కూర్చొని అడిగాడు అన్నట్టు, నాకు ఈ బుక్ కావాలి అని చెప్పేసి. అంటే సరే ఇప్పుడే వస్తున్నానే వెళ్తారు మీ రూమ్ లోకి. వెళ్ళి ఆ బుక్ ఫైండ్ చేయడానికి, ఆ బుక్ ని తీసుకొని ఇవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా బుక్స్ ఉన్నాయి మీ దగ్గర. అతను అడిగిన బుక్ ఎక్కడో ఉంది. ఓకే, ఆ బుక్ ఇటు జరిపి అటు జరిపి అటు జరిపి ఇటు జరిపి, ఓకే, ఆ బుక్ తీసే వరకు చాలా టైం పడుతుంది. మీ ఫ్రెండ్ అక్కడ ఆలోచిస్తూ ఉంటాడు, నేను అడిగింది ఒక బుక్ ఎంత టైం తీసుకుంటున్నాడు అని అనుకుంటాడు. సరే, మరి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటంటే, మీ రూమ్ లో చక్కగా షెల్ఫ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు. సరే, ఫిక్షన్ ఉంటాయి ఇప్పుడు, ఫిక్షన్ లాంటి కథలు ఉంటాయి కదా, ఫ్యూచర్ లాంటి ఏదో ఉంటాయి కదా, అలాంటి బుక్స్ అన్ని ఒక కేటగిరీలో పెడతారు. స్టోరీ బుక్స్, పిల్లల బుక్స్ ఒక దాంట్లో, కాలేజ్ బుక్స్ ఒక దాంట్లో, మీ పిల్లల బుక్స్ ఒక దాంట్లో, తర్వాత మీ మీ యొక్క కెరియర్ రిలేటెడ్ బుక్స్ ఒక దాంట్లో, ప్రోగ్రామింగ్ బుక్స్ ఒక దాంట్లో. ఓకే, అట్లా ఇంగ్లీష్ గురించి బుక్స్ ఒక దాంట్లో, అట్లా రకరకాల బుక్స్ రకరకాలుగా పెట్టుకుంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ బుక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాక్స్ లో ఇట్లా పెట్టుకున్నారనుకోండి. ఓకే, అట్లా అన్ని బుక్స్ మంచి ఆర్గనైజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, రేపు మీ ఫ్రెండ్ వచ్చి అదే ఫ్రెండ్ వచ్చి అడిగితే మీరు
ఇలా రూమ్ కి వచ్చేసి ఆ బుక్ ఇక్కడ ఉందని ఫైండ్ చేసి ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఇవ్వగలుగుతారండి. ఎందుకంటే ఒక్క ర్యాక్ లో ఎంత ఉంటాయండి, మా అంటే ఒక 10 ఉంటాయి, మా అంటే 50 కూడా ఉండొచ్చు. కాకపోతే అందులోకించి తీయడం అనేది చాలా ఈజీ అండి. వేల బుక్స్ లకించి అట్లా ఆర్గనైజ్ చేసుకొని కావాల్సిన కేటగిరీ ఆ షెల్ఫ్ కి వెళ్ళి అక్కడ తీసుకోవడం అనేది చాలా ఈజీ అండి. మీరు ఆర్గనైజ్ చేయకపోతే ఇన్ని కష్టాలు ఉంటాయి. ఓకే, అంత చిందర వందరగా ఉంటది అండ్ దొరకవు. సో ఇది కూడా జావాలో కూడా ఇంతే అండి. జావాలో కూడా ఇది ఇంతే. మీరు కరెక్ట్ గా మీ యొక్క జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అనుకోండి, మీ ప్యాకేజెస్ వాడకపోతే ఏమైతుంది, అన్ని ఫైల్స్ ఒకటే ప్రాజెక్ట్ కింద ఉంటాయి అండ్ ఆర్గనైజ్ గా లేకపోతే రేపెల్లుండి ఏదైనా ఫైల్ ని మీరు ఆ కావాలనుకుంటే అది తొందరగా ఫైండ్ చేయలేరండి, తొందరగా సెర్చ్ చేసుకోలేరు, చాలా టైం పడుతుంది. అది ఇక్కడ ఉందా అని చూసుకోవడానికే టైం సరిపోతుంది. అట్లనే మీరు ప్యాకేజెస్ కింద పెట్టుంటే ఆ ఫైల్స్ ని కరెక్ట్ గా ఆర్గనైజ్ చేసి, ఏదో ప్యాకేజెస్ అంటే ప్యాకేజెస్ కాదు, ఆర్గనైజ్ రిలేటెడ్ ఫైల్స్ తీసుకొని ఒక కేటగిరీ కింద పెడతాం. ఒక కేటగిరీ కింద ఉన్న ఫైల్స్ అవి ఎట్లాంటి ఫైల్స్ అయినా సరే ఆ ఫైల్స్ తీసుకొచ్చి ఒక ప్యాకేజ్ కింద, మిగతా కేటగిరీకి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇంకొక దాని కింద అట్లా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమైతుంది, యాక్సెసింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది, టైం కూడా చాలా సేవ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ అడ్వాంటేజ్ పర్పస్ లేకపోతే దాని యొక్క ప్రయోజనం ఇదే అండి. ఆర్గనైజింగ్ ఫైల్స్ అండ్ డిఫరెంట్ కేటగరీస్ చేయడం వల్ల యాక్సెసింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉందండి, మీకు లెఫ్ట్ సైడ్ చూడండి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కింద నేను డైరెక్ట్ గా ఫైల్స్ క్రియేట్ చేయలేదండి, ప్యాకేజెస్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇట్లా 4 ప్యాకేజీలు క్రియేట్ చేశాను. ఇక్కడ కన్స్ట్రక్టర్స్ సంబంధించిన ఫైల్స్ అని ఇక్కడ ఉన్నాయండి. ఓవర్లోడింగ్, జావాలో ఓవర్లోడింగ్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఫైల్స్ అని ఇక్కడ ఉన్నాయి. ప్యాకేజెస్ సంబంధించిన ఫైల్స్ అని దీని ప్యాకేజెస్ కింద ఉన్నాయి. దిస్ కీవర్డ్ అని ఉంటుంది కదా జావా, దానికి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫైల్స్ అని ఇక్కడ ఉన్నాయి. అట్లా నేను కేటగరైజ్ చేసుకున్నానంటే అనుకోండి, రేపు రేపు నేను ఈ ఈ యొక్క ఒక సరే నేను రేపు వచ్చేసి నేను ఎట్లా అంటే ఓవర్లోడింగ్ సంబంధించిన ఫైల్ కావాలనుకోండి, ఇప్పుడు చాలా ఈజీ. నేను ఇప్పుడు కన్స్ట్రక్టర్స్కి వెళ్తాను, ఇక్కడ అంటే ఓవర్లోడింగ్కి వెళ్ళి ఆ ఫైల్కి వెళ్ళిపోతాను నేను. ఓకే, అన్ని ఒక దగ్గర పెట్టడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల తొందరగా నేను ఫైల్ని ఫైండ్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఓకే, టైం అనేది చాలా సేవ్ అవుతుంది, ఆర్గనైజ్ కూడా అయిపోతుంది. ఇంకొక ఇంకొక ప్రయోజనం ఏంటంటే ఇది ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ప్రయోజనం అండి. ఇప్పుడు అది ఇంపార్టెంట్, ఈ ప్రయోజనం కాకుండా ఇంకా రెండు ప్రయోజనాలు ఉన్నాయండి. ఇక్కడ చాలా ఉండొచ్చు, ఈ 3 ఇంపార్టెంట్ అండి. అందులో ఇంపార్టెంట్ లో ఇది ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, సెకండ్ ప్రయోజనం ఏంటంటే మేనేజింగ్ నేమ్ స్పేసెస్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ అంటున్నారు కదా. అంటే ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశాను చూడండి, ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను. ప్యాకేజ్ 2 అని చెప్పేసి ఒక ఏదో ప్యాకేజ్ క్రియేట్ చేశానండి. ఓకే, ప్యాకేజ్ 2 ప్యాక్ అని చెప్పేసి క్రియేట్ చేసి ఇక్కడ ఒక ప్యాకేజ్ డాట్ ఏబిసిడి అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను, సబ్ ప్యాకేజ్. ఓకే, అట్లనే ఇది ఇంకొక ప్యాకేజ్ ఈఎఫ్జిహెచ్ అని కూడా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను. ఇట్లా 2 ప్యాకేజెస్ క్రియేట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒకటే ప్యాకేజ్ లో నేను సేమ్ క్లాస్, సేమ్ పేరున్న క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, సేమ్ 1 అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏబిసిడి కింద సేమ్ 1 అని ఒకటి క్రియేట్ చేశాను. అదే ప్యాకేజ్ కింద మళ్ళీ రైట్ క్లిక్ చేసి, అదే ఏబిసిడి ప్యాకేజ్ కింద మళ్ళీ రైట్ క్లిక్ చేసి అదే క్లాస్ నేమ్ ఇస్తే సేమ్ 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 1 కదా, సేమ్ 1 అనే ఏదో ఒక పేరు ఇస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, టైప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఆల్రెడీ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఫినిష్ బటన్ కూడా రావట్లేదు, ఎందుకంటే ఒకటే ప్యాకేజ్ లో సేమ్ పేరున్న మల్టిపుల్ క్లాసెస్, ఎక్కువ క్లాసెస్ మనం క్రియేట్ చేయలేము, ఒకటే క్లాస్ వరకు క్రియేట్ చేయొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ లో నేను క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు, ఇదే పేరుతోటి క్లాస్ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే అది ఒకటే ప్యాకేజ్ కి సంబంధం ఉండదు, వేరే ప్యాకేజ్ లో క్రియేట్ చేయొచ్చు మీరు. ఒకటే ప్యాకేజ్ కింద అయితే మీరు క్రియేట్ చేయలేరు. డూప్లికేట్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, సేమ్ 1 అని మళ్ళీ ఇస్తున్నాను, సేమ్ 1 అని ఇస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఏబిసిడిలో ఇదే క్లాస్ ఉంది, ఈఎఫ్జిహెచ్ లో కూడా అదే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏం లేదు, ఎర్రర్స్ ఏం రావట్లేదు, ఎందుకంటే ఈ క్లాస్ ఏమో ఈ ప్యాకేజ్ సంబంధించింది, ఈ క్లాస్ ఏమో ఈ ప్యాకేజ్ వేరే వేరే ప్యాకేజెస్ లో ఉన్నాయి కాబట్టి పేర్లు ఆ క్లాస్ యొక్క పేర్లు సేమ్ అయినా సరే మనం చేసుకోవచ్చు అండి. సో ఈ ప్యాకేజ్ వల్ల నేమింగ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది అవాయిడ్ అయిపోతాయి. ఒకటే ప్యాకేజ్ లో మల్టిపుల్ ఫైల్స్ ఒకటే పేరుతో చేస్తే అది అలో చేయదండి, వేరే ప్యాకేజ్ లో మనం క్రియేట్ చేసుకోవాలి. మూడో ప్రయోజనం వచ్చేసి కంట్రోలింగ్ యాక్సెస్ టు క్లాసెస్ అండ్ ఇట్స్ మెంబర్స్ అండి. యాక్సెస్ కంట్రోల్ అనేది కూడా ప్యాకేజెస్ వల్ల ఉంటుంది. జనరల్ గా మనకి మాడిఫైయర్స్ అనే కాన్సెప్ట్ ఉందండి జావాలో, అందులో యాక్సెస్ మాడిఫైయర్స్ అని ఉంటుంది. అందులో పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ అని వాడతాం. ఈ యొక్క మాడిఫైయర్స్ ని మనం ఎక్కడ వాడతాము, యాక్సెస్ మాడిఫైయర్స్ ని క్లాస్ ముందట్ను, వేరియబుల్ ముందట్ను, మెథడ్స్ ముందట్ను వాడతాము. ఓకే, ఇవి ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యాక్సెస్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ యొక్క
ఇవి ప్రొవైడ్ చేయడం వల్ల ప్యాకేజ్ యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో ఉందండి. ఓకే, ఇవి ఎట్లా పనిచేస్తాయి ఈ మాడిఫైయర్స్ అని తెలుసుకోవాలంటే ప్యాకేజెస్ గురించి కూడా తెలుసుకోవాలి. సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నానండి, కావాలని క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ కార్ క్లాస్ అని ఒక కార్ క్లాస్ క్రియేట్ చేశానండి. ఓకే, లేకపోతే ఏదైనా ఒకటి ఆటో క్లాస్, ఓకే, ఏదో ఆటో అని చెప్పేసి క్రియేట్ చేశాను. ఓకే, ఏదైనా పర్లేదు. క్రియేట్ చేసి ఈ ఆటోకి స్ట్రింగ్ అని చెప్పేసి ఏదో ఒకటి ర్యాండమ్ ఇస్తున్నానండి. సీరియస్ గా తీసుకోండి. కంపెనీ అంటున్నాను, మోడల్ అంటున్నాను, తర్వాత స్ట్రింగ్ కలర్ అంటున్నాను, ఓకే, ఇంటూ ప్రైస్ అంటున్నాను. కొన్ని వేరియబుల్స్ ఇచ్చాను. అయితే ఇందులో ఒక వేరియబుల్ వచ్చేసి నేను పబ్లిక్ పెట్టాను, ఇంకో వేరియబుల్ వచ్చేసి నేను ప్రైవేట్ పెట్టాను, ఇంకో వేరియబుల్ వచ్చేసి నేను ఇక్కడ డిఫాల్ట్ అని కీవర్డ్ ఇవ్వద్దండి, ఏం చేయకపోతేనే డిఫాల్ట్ అది. ఇంకో దానికేమో ప్రొటెక్టెడ్ ఇచ్చాను, ఏం ప్రొవైడ్ చేయకపోతేనేమో డిఫాల్ట్, ప్రొవైడ్ చేస్తేనేమో ప్రొటెక్టెడ్, ప్రైవేట్, పబ్లిక్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇట్లా 4 వేరియబుల్స్ 4 రకాలు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను, డెమో క్లాస్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ క్లాస్ వచ్చేసి సేమ్ ప్యాకేజ్ లో ఉందా, డిఫరెంట్ ప్యాకేజ్ లో ఉందంటే సేమ్ ప్యాకేజ్ లోనే ఉంది. ఇప్పుడు ఈ ఆటో క్లాస్ అనేది ఏబిసిడి ప్యాకేజ్ లోనే ఉంది, ఇక్కడ డెమో క్లాస్ కూడా ఏబిసిడి ప్యాకేజ్ లోనే ఉందండి. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందండి, ఇప్పుడు ఆటో క్లాస్ అనేది సేమ్ ప్యాకేజ్ లోనే ఉంది, డెమో క్లాస్ అనేది కూడా సేమ్ ప్యాకేజ్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది జనరల్ గా, ఇలా ఉండడం వల్ల ఓకే, సేమ్ ప్యాకేజ్ లో ఉండడం వల్ల నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను, పబ్లిక్ లేకపోతే మెయిన్ మెథడ్ క్రియేట్ చేసేస్తున్నాను. ఇక్కడ మెయిన్ కంట్రోల్ స్పేస్ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నార్మల్ మెథడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. పబ్లిక్ వాయిడ్ శాంపుల్ 1 అని చెప్పేసి ఏదో మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ మెథడ్ లో నేను ఏం చేస్తానంటే ఈ యొక్క వేరియబుల్స్ ని యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తాను అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి. చేయొచ్చా అంటే చేయొచ్చు, ఎందుకంటే ఆటో ఈక్వల్ న్యూ ఆటో అని నేను చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు ఇది ఆటో ఈక్వల్ న్యూ ఆటో అని ఎందుకు చేయొచ్చు అంటే ఇది విత్ ఇన్ ద సేమ్ ప్యాకేజ్ లో ఉన్నాయి. దట్టు ఇక్కడ ఏంటంటే ఆటో క్లాస్ వచ్చేసి పబ్లిక్ కాబట్టి ఈ ప్యాకేజ్ లోనే కాదండి, ప్రాజెక్ట్ మొత్తంలో కూడా మీరు ఈ క్లాస్ ని మీరు పిలుచుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ ప్యాకేజ్ లోపల ఉన్నా ఈ ప్యాకేజ్ బయట ఉన్నా ప్రాబ్లం లేదండి. పబ్లిక్ ఉన్నప్పుడు ఏం బాధ లేదు. ఓకే, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వాడుకొని నేను ఫస్ట్ కంపెనీ కదా, కంపెనీ ఈజ్ ఈక్వల్ టు ఏదో హోండా అని ఇస్తాను, హోండా కంపెనీ అని ఇద్దాం. ఓకే, ర్యాండమ్ గా ఇస్తున్నాను, డేటా సీరియల్ తీసుకోకండి. ఆటో డాటా మోడల్ ఇస్తున్నాను, మోడల్ వచ్చేసి అమెజాన్ ఇస్తున్నాను. ఇక్కడ అమెజాన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది ప్రైవేట్ వేరియబుల్ అండి. ప్రైవేట్ ఏంటంటే క్లాస్ కి మాత్రమే, క్లాస్ లో మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ బయట మీరు ప్రైవేట్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయలేరు. ఇలా యాక్సెస్ చేసడానికి ట్రై చేస్తే మీకు ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒకటే ప్యాకేజ్ లో ఉన్నా కానీ ప్రైవేట్ అనేది ప్రైవేటే అండి, అవుట్ సైడ్ ద క్లాసే ప్రైవేట్. అది ప్యాకేజ్ అవుట్ సైడ్ కావచ్చు, ప్యాకేజ్ లోపల కావచ్చు, దీనికి తేడా ఏమి ఉండదు. ప్రైవేట్ అంటే ఆ క్లాస్ వరకే పరిమితం, క్లాస్ బయట అది ప్రైవేట్ అండి. ఇంకోటి ఏంటంటే ఆటో డాట్ కలర్ ఏమి ఇద్దామండి, కలర్ వచ్చేసి ఆటో డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ అని ఇస్తానండి. ఓకే, వస్తుందా లేదా చూద్దాం. వస్తుంది, ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ మాడిఫైర్, ఇప్పుడు ఏదైతే ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ ప్రొవైడ్ చేయకుండా డిఫాల్ట్ పెట్టారు కదా, అలాంటి డిఫాల్ట్ మాడిఫైర్స్ ఏమవుతాయి అంటే అలాంటి వేరియబుల్స్ పబ్లిక్ లాగా యాక్ట్ చేస్తాయండి. ఒకటే ప్యాకేజ్ సంబంధించిన క్లాస్ అయితే ఇక్కడ డెమో క్లాస్ కూడా ఒకటే క్లాస్ సంబంధించిన క్లాస్, ఆటో క్లాస్ కూడా ఒకటే క్లాస్ సంబంధించిన క్లాస్ కాబట్టి అవి పబ్లిక్ లాగా విత్ ఇన్ ద ప్యాకేజ్ లోనేమో ఒకటే ప్యాకేజ్ లోనేమో పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తాయి ఇట్లాంటి వేరియబుల్స్, ప్యాకేజ్ బయటనేమో ప్రైవేట్ లాగా బిహేవ్ చేస్తాయి. మరి ప్రొటెక్టెడ్ సంగతి ఏంది, అది కూడా అంతే అండి. ప్రొటెక్టెడ్ కూడా ఒకటే ప్యాకేజ్ లో ఈ క్లాసెస్ ఉంటే ఓకే, అది పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటదండి. ఇక్కడ 9 lakhs అని ఇచ్చేస్తాను, చూడండి పనిచేస్తుంది. ఒక ప్రైవేట్ తప్ప మిగతా అన్ని విత్ ఇన్ ద ప్యాకేజ్ లో నేను యాక్సెస్ చేయగలిగిన, ఈ ప్రైవేట్ మాత్రం క్లాస్ వరకే పరిమితం. ఒకటే ప్యాకేజ్ లో ఉన్న మనకి యూజ్ లేదు, ఓకే, యాక్సెస్ చేయలేము. మరి ఇంకో ప్యాకేజ్ ఉందండి, ఇక్కడ ఇంకో ప్యాకేజ్ లో నేను డెమో అనే క్లాసు క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఈఎఫ్జిహెచ్ అని ఇంకో ప్యాకేజ్ ఉంది కదా, వేరే ప్యాకేజ్. మనం వేరే ప్యాకేజ్కి వెళ్ళిపోయినామండి. ఇక్కడ ఈఎఫ్జిహెచ్ ఇది ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయాలి, రైట్ క్లిక్ చేసి న్యూ చేసి క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ డెమో అని ఇంకో క్లాసు డెమో 2 అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను మెయిన్ మెథడ్ తోటి. ఈ డెమో 2 అనే క్లాస్ వచ్చేసి వేరే ప్యాకేజ్ లో ఉందండి, ఈఎఫ్జిహెచ్ అనే ప్యాకేజ్ లో ఉంది. ఇది డెమో 2 అనేది ఈఎఫ్జిహెచ్ లో ఉంది, ఇవన్నీ ఏమో ఆటో ప్యాకేజ్ లో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏమవుతుంది, నేను మరి ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎందుకంటే ఇది పబ్లిక్ కాబట్టి ఆ ప్యాకేజ్ లోపటే కాకుండా ప్యాకేజ్ బయట టోటల్ ప్రాజెక్ట్ మొత్తంలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఆటో ఈజ్ ఈక్వల్ న్యూ ఆటో అని చెప్పేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ ఓవర్ చేసి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆటో డాట్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేయాలని, సరే ఇది ప్రింట్ చేయాలని ఎందుకని ఇక్కడ ఫస్ట్ వన్ ఏముందంటే పబ్లిక్ ఉంది కదా,
ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాలండి. ఒక క్లాస్ వేరే క్లాస్ని వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని మనం వాడాలంటే ఇక్కడ కొంచెం కంట్రోల్ ఉంది. ఏంటంటే మనం ఇంపోర్ట్ చేయండి ఆ క్లాస్ని వేరే ప్యాకేజ్. ఇప్పుడు చూడండి ఎర్రర్ అయితే వస్తుంది. ఓకే, ఇది ఒకటే ప్యాకేజ్లో లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చిన మాత్రాన మనం యాక్సెస్ చేయలేమని కాదు. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఆటో అనే క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. వేరే ప్యాకేజ్ సంబంధించింది కాబట్టి ఆ ప్యాకేజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాలి. డైరెక్ట్ వాడుకోలేదు. ఇది పబ్లిక్ కాబట్టి ప్రాజెక్ట్ మొత్తంలో వాడుకోవచ్చు, కానీ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ అయితే మాత్రం ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవాలి ఆ క్లాస్ ని. అదొక యాక్సెస్ కంట్రోల్ అనేది ఉంది. చూడండి ఇలాంటి డిఫరెన్సెస్ ప్యాకేజెస్ వల్లనే అవుతాయి. ఆటో డాట్ అని చెప్పేసి కంపెనీ అని ఇస్తున్నాను. కంపెనీ ఇవ్వచ్చు, ఎందుకంటే కంపెనీ పబ్లిక్ కాబట్టి మనం ఇవ్వచ్చు. ఇక్కడ హోండా అనే కంపెనీ ఇస్తున్నాను. దాని తర్వాత ఆటో డాట్ మోడల్ అని ఇస్తున్నానండి. మోడల్ వచ్చేసి అమేజ్ అండి. అమేజ్ అనేది మోడల్ అండి. అమేజ్ అనే మోడల్ కూడా ఇస్తున్నాను. అయితే ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది ప్రైవేట్ కాబట్టి. ఒకటే ప్యాకేజీలు ఉన్నాయని మనకు కుదరలేదు, ఎందుకంటే క్లాస్ వరకే ఇది పరిమితం. ఈ వేరియబుల్ క్లాస్ లోపలనే వాడచ్చు, క్లాస్ బయట వాడలేము కాబట్టి ఇక్కడ కూడా వాడలేము. ఓకే, అది ప్యాకేజ్ కి లోపల ఉన్న ప్యాకేజ్ బయట ఉన్నా కానీ సంబంధం లేదు ఆ క్లాస్ యాక్సెస్ చేసుకోవడానికి. మరి ఆటో డాట్ కలర్ అవుతుందా మరి అంటే ఇది కూడా అవ్వదండి. ఎందుకంటే ఇవి ఎలా పనిచేస్తాయి అంటే డిఫాల్ట్ యాక్సెస్ మోడిఫైర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒకటే ప్యాకేజ్ సంబంధించిన క్లాస్ నుంచి యాక్సెస్ చేస్తేనేమో పబ్లిక్ లాగా బిహేవ్ చేస్తుంది. మరి వేరే ప్యాకేజ్ సంబంధించిన క్లాస్ నుంచి ఈ కలర్ ని యాక్సెస్ చేస్తామంటే ప్రైవేట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి యాక్సెస్ చేయలేకపోతాం. ప్రొటెక్టెడ్ కూడా అంతే అండి. ప్రొటెక్టెడ్ కూడా అంతే. ఆటో డాట్ ప్రొటెక్టెడ్ కూడా అంతే. సారీ, ఆటో డాట్ ఇది ప్రైస్ ప్రొటెక్టెడ్ సంబంధించింది కూడా అంతే. ఇది కూడా అంతే, మనకి ప్రైవేట్ లాగా పనిచేస్తుంది. అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రైవేట్ లాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, దీనికి ఒక తేడా ఉంది. డిఫాల్ట్ వచ్చేసి అవుట్ సైడ్ ద ప్యాకేజ్ మొత్తంకే ప్రైవేట్, కానీ ప్రొటెక్టెడ్ వచ్చేసి అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఏమో ప్రైవేటే. కాకపోతే ఒకవేళ అవుట్ సైడ్ ప్యాకేజ్ ఉన్న క్లాస్ వచ్చేసి ఈ క్లాస్ యొక్క చైల్డ్ క్లాస్ అయితే, ఇప్పుడు డెమో టు ఎక్స్టెండ్స్ అని చెప్పి రాస్తున్నాను. ఎక్స్టెండ్స్ అని చెప్పేసి ఆటో అని రాసాను అనుకోండి. అప్పుడు మనం ఎట్లా వాడచ్చు అంటే డైరెక్ట్ గా ఇన్హెరిటెన్స్ ద్వారా వాడచ్చు అండి. ఇక్కడ ఇన్హెరిటెన్స్ ద్వారా వాడచ్చు. ఇక్కడ నేను సింపుల్ గా పబ్లిక్ వాయిడ్ శాంపుల్ అని ఒక మెథడ్ పెట్టేస్తాను. మెయిన్ మెథడ్ ఏం కంపల్సరీ అవసరం లేదు మనకి, ఇక్కడ నార్మల్ మెథడ్. ఒకవేళ ఇది చైల్డ్ క్లాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రొటెక్టెడ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అండి. ఓకే, చైల్డ్ క్లాసెస్ లో మాత్రమే, వేరే ప్యాకేజీలు ఉన్నప్పుడు చైల్డ్ క్లాసెస్ లో మాత్రమే ప్రొటెక్టెడ్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు చూపిస్తాను. ఇక్కడ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ కూడా అవసరం లేదు దీనికి, డైరెక్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 9 lakhs అని పెట్టేసాను. చూడండి ఇన్హెరిట్ అయిపోయింది. సో ఎక్సెప్ట్ ఫర్ చైల్డ్ క్లాసెస్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ప్రొటెక్టెడ్ వచ్చేసి ప్రైవేట్ ఉంటుంది. కానీ డిఫాల్ట్ అట్లా కాదండి. డిఫాల్ట్ ఒకవేళ చైల్డ్ క్లాస్ అయినా సరే అది పనిచేయదు, యాక్సెస్ చేయలేము. చూడండి కలర్ బ్లాక్ అనేది చూడండి రావట్లేదు. అదే ప్రొటెక్టెడ్ వస్తుంది. డిఫాల్ట్ ఏమో విత్ ఇన్ ద ప్యాకేజ్ ఏమో పబ్లిక్ లాగా పనిచేస్తుంది. అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఏమో కంప్లీట్ ప్రైవేట్ లాగా, చైల్డ్ క్లాస్ అయినా అది తీసుకోదు, కన్సిడరేషన్ లో తీసుకోదు. ప్రొటెక్టెడ్ అట్లా కాదండి. విత్ ఇన్ ద ప్యాకేజ్ ఏమో పబ్లిక్ లాగా, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఏమో ప్రైవేట్ లాగా, కానీ చైల్డ్ క్లాసెస్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటుంది. చైల్డ్ క్లాసెస్ మట్టుకు మాత్రం అలో చేస్తుంది. ఓకే, సో ఇదండి. ఇలా ఇది అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ అర్థం కావడం కోసం చెప్తున్నానండి. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. థర్డ్ పాయింట్, ఈ ప్యాకేజెస్ వల్ల మనకు ప్రయోజనాలు ఏంటి, దాన్ని ఎందుకు వాడతాము జావాలో అనేది అర్థం కావడం కోసం. ఈ 3 పాయింట్లు మీకు అర్థం అయితే ఓకే, మీకు ప్రాక్టికల్ గాను ఎక్స్ప్లెయిన్ చేశాను, థియరిటికల్ గాను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆన్సర్, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఒకవేళ మీకు కనుక ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూస్ లో వస్తే ఈ 3 పాయింట్స్ మాత్రం తప్పకుండా చెప్పండి. ఆర్గనైజింగ్ ఫైల్స్ అండ్ డిఫరెంట్ కేటగిరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం వల్ల యాక్సెసింగ్ అనేది, ఫైండింగ్ అండ్ యాక్సెసింగ్ అంటే ఫైండ్ ని దొరకబట్టడం అండ్ వాడుకోవడం అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అట్లనే ఒకటే ప్యాకేజ్ లో ఒకటే పేరున్న ఎన్నో క్లాసెస్ క్రియేట్ చేయలేము. మల్టిపుల్ ప్యాకేజెస్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ యాక్సెస్ టు క్లాసెస్ అండ్ ఇట్స్ మెంబర్స్. అంటే ఏంటంటే ప్యాకేజెస్ ద్వారా కూడా ఈ యాక్సెస్ మోడిఫైయర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మార్చేస్తూ ఉంటాయి. ప్యాకేజ్ లోపల ఉంటే ఈ మోడిఫైర్స్ ఒకలాగా పనిచేస్తాయి. ప్యాకేజ్ బయట ఉంటే ఈ మోడిఫైర్ స్పెసిఫై చేసిన మెంబర్స్ కానీ క్లాసెస్ కానీ ఒకలాగా పనిచేస్తాయి. ఓకే, సో కంట్రోలింగ్ యాక్సెస్, ఆ యొక్క వేరియబుల్స్, మెథడ్స్, క్లాసెస్ కి కంట్రోల్, ప్రాజెక్ట్ లో కంట్రోల్ ఎట్లా ఉంది, ఎక్కడ వరకు యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడ వరకు యాక్సెస్ చేసుకోవడానికి కూడా ఇవి పనిచేస్తాయండి. సరే అండి, ఈ సెషన్ కి అయితే ఇంతే. మీకు ఆన్సర్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ ఆన్సర్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కానీ ఆన్సర్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు నా టెక్స్ట్ బాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ లైక్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మర్చిపోకండి, ఎవరో లైక్ చేస్తే మీకు వచ్చే సజెషన్స్, మీరు లైక్ చేస్తే చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇండైరెక్ట్ గా నన్ను కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారండి.
లైక్ చేయండి. ఓకే, ఇంకా వీలైతే సబ్స్క్రైబ్, కామెంట్, ఓకే, షేర్ కూడా చేయండి. లైక్ మాత్రం తప్పనిసరిగా చేయండి. ఓకే, మీరు ఇలా ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి చాలా ఫ్రీ కంటెంట్ మీకు ఇంకా చాలా కోర్సెస్కి మీకు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ ఫోకస్ పెట్టి మీకోసం నేను తయారు చేసి పెడతానండి ఈ ఛానల్లో. ఇదంతా మీ చేతిలోనే ఉంది. ఓకే, నాకైతే చాలా చేయాలని ఉంది తెలుగు కమ్యూనిటీకి. ఓకే, ఇలా ఫ్రీగా అన్ని చాలా వీడియోస్, కోర్సెస్, ఓకే, ఎంతో ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం కన్నా ఓకే ఇలా ఫ్రీ మొత్తం చేయాలని చాలా ఉందండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాను. ఇక్కడ నాకు రిజల్ట్స్ వస్తున్నాయని నాకు తెలిసి ఓకే, నాకు ఇంగ్లీష్ లో కూడా ఛానల్స్ ఉన్నాయని ఉన్నాయి, కానీ మీరు తెలుగులో నన్ను ఎంకరేజ్ చేస్తే తెలుగు కంటెంట్ మీకు తొందరగా నేను ఎక్కువ కష్టపడతానండి. ఓకే, ఆ ఛానల్ గ్రోత్ కూడా ఉంటుంది కదా, ఆ గ్రోత్ బట్టి నాకు మోటివేషన్ వచ్చేసి నేను ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేసి మీకు ఎక్కువ కంటెంట్ వచ్చేటట్టు నేను చూసుకుంటాను. కానీ మీరు ఒకటి మాత్రం చేయండి, లైక్ మాత్రం చేస్తే సరిపోతుందండి. ధన్యవాదాలండి. వచ్చే సెషన్ లో కలుసాం. బాయ్.